చేయండి, రికార్డ్ చేయండి. వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. విశాఖ భీమిలి నియోజకవర్గం పద్మనాభం మండలం గంధవరం పంచాయతీలో వాసవి క్లబ్ సభ్యులు సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెంట గ్రామంలోని పాఠశాలకు వెళ్లి విద్యార్థులకు పెన్నులు, నోట్బుక్స్, పెన్సిల్స్, కంపాస్ బాక్సులు, పరీక్ష అట్టలు వంటి విద్యా సామాగ్రి పంపిణీ చేశారు. వాసవి క్లబ్ ప్రతి సంవత్సరం గ్రామంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ విద్యార్థుల అభివృద్ధికి కృషి చేస్తుందని సభ్యులు తెలిపారు. మీకు కొద్దిగా వెనక్కరారండి. తిరుపతి చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురం మండలంలోని సొరకాయపాలెం, వెంకటరామాపురం, కేకేవీపురం పంచాయతీలలో ఎమ్మెల్యే పులవర్తి నాని గురువారం మీ గ్రామానికి మీ సమస్యకు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీకృష్ణుని ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొని గ్రామసభ ప్రారంభించారు. పంచాయతీ అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల వివరాలు ప్రజలకు తెలిపారు. దివంగత నేత గాలి ముద్దుకృష్ణమ్మ నాయుడు సమస్యలు లేకుండా అభివృద్ధి చేయడం గొప్పగా ఉందని గుర్తు చేసి అన్ని గ్రామాలను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని చెప్పారు. పక్కనే వచ్చి అక్కడి నుంచి అట్లా వెళ్ళటం జరిగింది. ఆ ఎలక్షన్ లో కూడా నేను ఊరు మధ్యలో రోజు మీటింగ్ పెట్టిందిలే. గవర్నమెంట్ ఎలక్షన్ అయిన తర్వాత, గవర్నమెంట్ పోయిన తర్వాత సుబ్రహ్మణ్యంలో ఇంటికి దగ్గర ఏదో గలాటాలు జరిగినప్పుడు అక్కడ రావడం జరిగింది, కానీ ఇక్కడ ఎక్కడ రాలా. మొన్న ఎలక్షన్ కూడా మా బాబు వాళ్ళు వచ్చిపోయినారు, నేను రాలేదు. అయినా అత్యధిక మెజార్టీ బూత్లో 175 ఓట్లు ఇచ్చిన ఘనత మీ అందరికి కూడా మరొకసారి శిరస్సు వహిస్తూ కూడా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే రాకపోయినా మన అనుకుని, మన పార్టీ అనుకుని మీరు వేసిన దానికి జీవితకాలం రుణం ఉంటా. సిఐటియు అద్దంకి మండల కార్యదర్శి తంగిరాల వెంకటేశ్వర్లు బీజేపీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్స్ బిల్లు కార్యక్రమ హక్కులను కాలరాసే విధంగా ఉందని తప్పని ధృవీకరించారు. ఫిబ్రవరి 12 దేశవ్యాప్తంగా జరగనున్న సమ్మెను జయప్రదం చేయాలని అద్దంకి మున్సిపల్ కార్యాలయం వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్, గ్రామీణ కార్మికులు, అసంఘటిత రంగ కార్మికులు పాల్గొన్నారు. ఉపాధి హామీ చట్టాలను క్షీణపరిచే ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకించారు. వేతనం 9 రోజులు సమ్మె వేతనం ఇవ్వాలని చెప్పని ఈరోజు డిమాండ్ చేస్తున్నాము. అలాగే మున్సిపల్ ఇంజనీర్ కార్మికులకి మినిమం స్కేలు ఇవ్వాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాము. అలాగే అర్హత కలిగినటువంటి టెక్నికల్గా సర్టిఫికేట్లు ఉన్న వాళ్ళకి డిజిగ్నేషన్ మార్చి వాళ్ళకి
మినిమం స్కేల్ ఇవ్వాలని చెప్పని ఈరోజు డిమాండ్ చేస్తున్నాము. తర్వాత మున్సిపల్ కార్మికుల సమస్యల్ని వెంటనే పరిష్కారం చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఆ హామీ ఇప్పటికీ 2 సంవత్సరాలు కావస్తోంది అధికారంలోకి వచ్చి, ఇప్పటికీ కూడా హామీని అమలు చేసినటువంటి పరిస్థితి లేదు. అందుకని గత సమ్మకాలంలో ఇచ్చినటువంటి రాతపూర్వకంగా ఇచ్చినటువంటి గత ప్రభుత్వం ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ప్రభుత్వమే ఇచ్చినటువంటి మాటని నిలబెట్టుకోవాలని చెప్పేసి గత సమ్మకాలం ఒప్పందాలను అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. పట్టణానికి అనుగుణంగా కార్మికులను ఏలూరు ఐఎఫ్టీ అనుబంధ ఏపీ బేవరేజ్ హమాలీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఐఎఫ్టీయు రాష్ట్ర కమిటీ వాల్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. బద్ద వెంకట్రావు పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్లు కార్మిక హక్కులను హరిస్తున్నాయని, ఫిబ్రవరి 12 సార్వత్రిక సమ్మెలో కార్మిక వర్గం పాల్గొని పోరాటం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. కార్యక్రమానికి రాచేటి జాను, గంగాధర్ రావు, వై శ్రీను తదితరులు హాజరయ్యారు. కార్మిక హక్కుల పరిరక్షణ కోసం జరిగే సార్వత్రిక సమ్మెను, కార్మిక హక్కుల పరిరక్షణ కోసం జరిగే సార్వత్రిక సమ్మెను, 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని జరిగే సార్వత్రిక సమ్మెను, 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని జరిగే సార్వత్రిక సమ్మెను, ఫిబ్రవరి 12వ తేదీన జరిగే సార్వత్రిక సమ్మెను, ఫిబ్రవరి 12వ తేదీన జరిగే 12వ తేదీన జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను, కార్మిక హక్కుల పరిరక్షణ కోసం జరిగే సార్వత్రిక సమ్మెను, 4 లేబర్ మార్గం అనేటువంటి ఆలోచనతో 4 లేబర్ కోడ్స్ ని, కార్మికుల హక్కులను కాలరాసే 4 లేబర్ కోడ్స్ ని ఒడిశా సర్కారు ముందుకు తీసుకొచ్చారు. ఈ 4 లేబర్ కోడ్స్ ని రద్దు చేయాలని, కార్మిక హక్కుల పరిరక్షణ కోసం అనేక పోరాటాలు, ఉద్యమాలు చేసి సాధించుకున్నటువంటి చట్టాలను అమలు చేయాలని ఈ నెల 12వ తేదీన దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సార్వత్రిక సమ్మెలో కార్మిక వర్గం, కస్టడీ వర్గం, శ్రామిక వర్గం పాల్గొంటున్నారు. ఆ నేపథ్యంలో ఈ రోజు ఐఎఫ్టీ అనుబంధ ఏపీ బేవరేజ్ హమాలీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో వాల్ పోస్టర్స్ కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. రేపు జరిగేటటువంటి సమ్మెలో కార్మిక వర్గం కదం తొక్కాలని ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఆదిలాబాద్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నరేష్ జాదవ్ ప్రకారం మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 70% సీట్లు, మహిళలకు 30 సీట్లు కేటాయించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం పాటించిందని తెలిపారు. రాష్ట్ర సంక్షేమ పథకాల అమలు, ఫ్రీ బస్సు, ఇంటి రేషన్, విద్యుత్ వసతుల ద్వారా ప్రజలకు ప్రయోజనాలు అందుతున్నాయని పేర్కొన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల పరిపాలనపై విమర్శలు వ్యక్తం చేసి ఆదిలాబాద్ అభివృద్ధికి ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని కోరారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క నమస్కారాలు, శుభాభినందనలు. ఈరోజు పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతుంది అనేసి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. తప్పకుండా యావత్ ప్రజానికం కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపుతున్నారని ఈ సంకేతాలు వాట్సాప్ పత్రికా మిత్రులు కూడా తెలుసుకుంటా ఉన్నారు, చెప్తా ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు నిలబెట్టుకునేటువంటి పార్టీ దేశంలో ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క అంశం కూడా రాజకీయ కోణంలో ఆలోచించకుండా కేవలం ప్రజా సంక్షేమమే, ప్రజల అభివృద్ధి, ప్రాంతం అభివృద్ధి అనేటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతాలకు అనుగుణంగా, మహాత్మా గాంధీ గారి ఆశయాలకు అనుగుణంగా వెళ్ళేటువంటి దేశంలో ఏకైక. సిపిఐ పార్టీ నాయకుడు రమేష్ బాబు జూపాడు బంగ్లా మండలంలోని ఎరికల కాలనీ వాసుల పరిస్థితులను వివరించారు. ప్రజలు చీకట్లో త్రాగునీరు లేని గృహాలు లేక జీవిస్తున్నారని ఆయన తెలిపారు. తక్షణమే వారికి మౌలిక వసతులు కల్పించాలని మండలం ఎంపీటీఓకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో సిపిఐ నాయకులు పాల్పంచి ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన అవసరాన్ని హైలైట్ చేశారు. వారు అనేక ఇబ్బందులు పడి అత్యంత నిరుపేదలు. ఈ మండలంలో ఎవరైనా నిరుపేదలు ఉన్నారంటే వాళ్ళు ఏదో జీవనాభివృద్ధి కోసం వివిధ గ్రామాలు తిరుగుతూ వాళ్ళ వ్యాపార కోసం చేస్తూ ఉన్నారు. అయితే వాళ్ళ కనీసం త్రాగడానికి త్రాగునీరు లేనటువంటి పరిస్థితి ఉన్నది. వీధి లైట్లు లేవు, సీసీ రోడ్లు లేవు. ఈ మండలంలో, ఈ గ్రామంలో అన్ని లైన్లకు సీసీ రోడ్లు ఉన్నాయి తప్ప ఆ లైన్లో మాత్రమే సీసీ రోడ్లు లేవు. కాబట్టి పేదలకు ఈరోజు పేదల ప్రభుత్వం,
పేదల కోసం ఎంతో కొంత కృషి చేయాలా, నిధులు విడుదల చేయాలా. ముఖ్యంగా వీళ్ళు అణగారిన వర్గాలు, ఎస్టీలు, దళితులు కాబట్టి వీళ్ళ పక్షాన ఖచ్చితంగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని మేము సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే ఆ కాలనీ మొత్తం కూడా బురదమయంతో అనేక విధాలుగా పూరి గుడిసెల్లో వాళ్ళు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నా పూరి గుడిసెల్లో ఇంత గుడిసెల్లో ఈరోజు వాళ్ళు నివాసం ఉంటా ఉన్నారు. కాబట్టి వాళ్ళను చైతన్యవంతం చేసి వారిని విద్యా వైపు ఒక విద్యార్థులను కూడా సమాయత్తం చేయాల్సినటువంటి అవసరం ఉంది. చిత్తూరు జిల్లా పూతలపట్టు బంగారుపాళ్యం పోలీస్ స్టేషన్ ఎదుట మృతుడి భార్య శ్రీ తాగి రహదారిపై ధర్నా చేపట్టారు. మామిడి తోటలో జరిగిన ఘర్షణలో భర్త సుమంత్ రెడ్డి హత్యకు గురైనట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. ఘటన 2 రోజులైనప్పటికీ పోలీసులు కేసు నమోదు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే నిందితులను అరెస్టు చేసి న్యాయం జరపాలని ఆమె డిమాండ్ చేశారు. బాపట్ల నియోజకవర్గం స్థానిక ఎమ్మెల్యే నరేంద్ర వర్మ బాపట్ల నుండి పాండురంగాపురం వరకు మాచవరం, అల్లూరు, కర్రెపాలెం, గణపవరం, చందోలు, బ్రిడ్జి, నిజాంపేట, వెదురుపల్లి, కంకటపాలెం, చుండూరుపల్లి, బాపట్ల రోడ్ల తదితర అభివృద్ధి పనులకు మంజూరు ఇచ్చినట్లు తెలిపారు. 87 కిలోమీటర్ల గుంతల మరమ్మతులు, సూర్యలంక బీచ్ అభివృద్ధి కోసం 283 కోట్లు, సంక్షేమ కార్యక్రమాలకు 198 కోట్లు మంజూరు అయ్యాయని తెలిపారు. గ్యాస్ సబ్సిడీలు 5,21,00,000, అన్నదాత సుఖీభవ 24,52,00,000, మందా సైక్లోన్ సబ్సిడీ 4,35,00,000, వ్యవసాయ పరికరాలపై సబ్సిడీ 23 కోట్లు, అలాగే సబ్సిడీపై ఇవ్వబడిన డ్రోన్లు 23 లక్షలు, వ్యవసాయ పరికరాలతో సబ్సిడీ 23 లక్షలు, 23 కోట్లు కాదు 23 లక్షలు. అలాగే సబ్సిడీ ఇవ్వబడిన డ్రోన్ల మీద సబ్సిడీ 3 డ్రోన్ల మీద మనం 23 లక్షలు ఇచ్చాం. OBMS పథకం ద్వారా బీసీ కార్పొరేషన్ కోసం బ్యాంకు రుణాలు 127 మందికి 74 లక్షల రూపాయలు రుణాలు ఇప్పించడం జరిగింది. కుట్టు యంత్రాలు 579 మందికి ఇచ్చాం. దానికోసం 144,75,000 రూపాయలు మనం అందించడం జరిగింది. DRDA NTR భరోసా పెన్షన్, ఇది మీ అందరూ తెలుసు, భారతదేశంలో అతిపెద్ద సంక్షేమ కార్యక్రమం. 1వ తారీఖున మన నియోజకవర్గంలో ఈ కొత్త ప్రభుత్వం స్టార్ట్ అయ్యాక ఖర్చు పెట్టామని గర్వంగా తెలియజేస్తారు. 83 కోట్లు 200 గ్రాండ్ టోటల్గా అన్ని డిపార్ట్మెంట్ అన్ని పనులు ఈ 20 నెలల్లోనే మనం 280 కోట్ల అభివృద్ధి కోసం తీసుకొచ్చామని మీకు. ఆదోని, కర్నూలు జిల్లా ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్మాణం పూర్తి కాకుండా ప్రైవేటీకరణకు వెళ్లడాన్ని పీడీఎస్యూ వ్యతిరేకించింది. రాష్ట్ర అధ్యక్షుడు కె భాస్కర్ మాట్లాడుతూ గత ప్రభుత్వం 70% నిర్మాణాన్ని పూర్తి చేసిందని, ప్రస్తుత ప్రభుత్వం విద్యార్థులకు అన్యాయంగా ప్రైవేటీకరణకు సిద్ధమవుతుందని ఆరోపించారు. పీడీఎస్యూ జిల్లా నాయకులు రమణ, అమర్, ఆసిఫ్, సిద్దు కూడా కార్యక్రమంలో పాల్గొని ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఏ విధంగా అభివృద్ధి చేశావో ఒక్కసారి చెప్పి పర్యటన చేయాలని పీడీఎస్గా అడుగుతా ఉన్నాం. ఆదోని ప్రాంతంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల గత ప్రభుత్వం నిర్మాణం 70% నిర్మాణం చేపడితే ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే మెడికల్ కళాశాలని పూర్తిగా ప్రైవేటీకరణ చేయడానికి సిద్ధమయ్యాడు. గత క్యాబినెట్ మీటింగ్లో
ఆదోన్లో ఉన్నటువంటి మెడికల్ కళాశాలను కూడా ప్రైవేట్ పరం చేస్తాం, పీపీపీ విధానంలో కలుపుతామని కూడా ప్రకటన చేసినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా సుమారుగా 100 రోజులు పైగా విద్యార్థులు, ప్రజలు, మేధావులు, శ్రామికులు అందరూ కూడా ఆదోని జిల్లా ఏర్పాటు చేయాలని దీక్షలు చేస్తూ ఉన్నారు, బంద్లు చేస్తూ ఉన్నారు, కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఆదోని జిల్లా ప్రకటన చేసి ఈ యొక్క కార్యక్రమానికి మీరు పర్యటన చేయాలని పీడీఎస్గా సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. శ్వేతపత్రం విడుదల చేసి పశ్చిమ ప్రాంతానికి పర్యటన చేయాలని, ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. లేని పక్షంలో పీడీఎస్ ఆధ్వర్యంలో కూడా నిరసన కార్యక్రమం చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉంటామని ఈ సందర్భంగా హెచ్చరిస్తాం. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపాలిటీ 4వ వార్డులో సిపిఎం అభ్యర్థి మొరిగాడి భాగ్యలక్ష్మి అజయ్కు విజయం సాధించాలంటూ సిపిఎం రాష్ట్ర నాయకుడు కల్లూరి మల్లేష్ ఓటర్లను వేడుకున్నారు. గత 10 సంవత్సరాలుగా ఆలేరు అభివృద్ధికి నిర్లక్ష్యం జరిగిందని, పోరాట వారసత్వాన్ని కొనసాగించే ఈ అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ వార్డులో కాంగ్రెస్ ఫ్రెండ్లీ కాంటెస్ట్ ను మాత్రమే నిర్వహిస్తుందని చెప్పారు. మున్సిపాలిటీలో 4వ వార్డు అభ్యర్థిగా మొరిగాడి భాగ్యలక్ష్మి అజయ్ పోటీ చేస్తా ఉన్నారు. సిపిఎం పార్టీ తరఫున 4వ వార్డు ప్రజలని, ఆలేరు పట్టణ ప్రజలను కూడా ఆలోచించమని కోరుతా ఉన్నాం. ఇవాళ సిపిఎం పార్టీగా అనిత్యం ప్రజా సమస్యలపై పనిచేస్తున్న పార్టీగా సిపిఎం పార్టీ ఉన్నది. ఇవాళ ఆలేరు మున్సిపాలిటీ అభివృద్ధికి నోచుకునే పరిస్థితిలో ఉన్నది. గడిచిన ఈ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో చూసినా ఈ నియోజకవర్గ కేంద్రమైనప్పటికీ ఇది పూర్తి స్థాయిలో అభివృద్ధి కాలేదు. ఇవాళ అదే కాటమయ్య బజార్ గానే 4వ వార్డు మొత్తానికి చూసినప్పుడు ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్న పరిస్థితి ఉన్నది. ఇవాళ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కానీ, అదేవిధంగా రహదారులకు సంబంధించి కానీ అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితి ఉన్నది. ఆ వార్డు పూర్తి స్థాయిలో అభివృద్ధి జరగాలి అనంటే చిన్ననాటి నుండి ఎర్రజెండా బట్టి ఇక్కడ ప్రజల పక్షాన పనిచేసిన మొరిగాడి యాదగిరి వారసత్వాన్ని కొనసాగిస్తున్న మొరిగాడి అజయ్ భాగ్యలక్ష్మి గారి అభ్యర్థుల్ని గెలిపించాలని చెప్పి మాజీ సీఎం వైఎస్ జగన్ సర్కారు తన ప్రభుత్వ కాలంలో వివిధ స్కామ్లతో కోట్ల రూపాయలు దోచారని, తిరుమల శ్రీవారి లడ్డూను కూడా కల్తీ నెయ్యి ద్వారా అవినీతి పాల్పడ్డారని జగ్గంపేట నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి తుమ్మలపల్లి రమేష్ ఆరోపించారు. లడ్డూపై కెమికల్ యాసిడ్ వాడినట్లు నివేదికలు వచ్చినా వైసీపీ ప్రభుత్వం ఇంకా తప్పు ఒప్పుకోలేదని మండిపడ్డారు. దేవుడిపై ప్రమాణం చేసి నిజాయితీ చాటాలని సవాల్ విసిరారు. మా నాయకులు, జనసేన అధ్యక్షులు, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మీద, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద, అందరి మీద కూడా వీళ్ళు నోటుకొచ్చిన విధంగా మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క అవినీతి గత ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ లడ్డూ మీద ఎన్నో రకాలైన స్కాములకి ఆయన సూత్రత వేయండి, ఎన్నో రకాలైన దేవుడి మీద ప్రమాణం చేయండి రండి అని చెప్పి సవాల్ విసురుతున్నారు మీకు, ఏ తప్పు జరగకపోతే. కాబట్టి ఇదే దుష్ప్రచారం మీరు చేస్తే మేము తీవ్రంగా ఖండించడం. ఏ రకమైన మా నాయకులు కూడా మీరు ఈరోజు దేశంలోనే మా నాయకుడు ప్రతి రాష్ట్రం తిరిగి ఈరోజు ఒక నీతికి నిబద్ధతకి నిలువెత్తు సాక్ష్యం కింద మా నాయకుడిని మీరు కామెంట్ చేస్తే జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఇప్పుడొక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మీరే చేస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీడిని చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న
మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. రేఖ, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే టైం డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ Learning is fun with Magic Math. యువర్ అటెన్షన్ ప్లీజ్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో, మీ మండలంలో జరిగే సంఘటనలు న్యూస్ ఫార్మెట్ లో మాకు పంపండి. మేము మీరు పంపిన వార్తలను పబ్లిష్ చేస్తాం. మీ సమాచారానికి సరికొత్త ఫోకస్ క్షణాల్లో. మరింకెందుకు ఆలస్యం? వెంటనే మీ ప్లే స్టోర్ లోకి వెళ్లి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి. ఇప్పటి పిల్లలు డిజిటల్ ప్రపంచంలో పుట్టి పెరుగుతున్నారు. వాళ్ళ చుట్టూ చాలా గ్యాడ్జెట్స్, వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యేలా. అందుకే స్కూల్లో కూడా అదే టెక్నాలజీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మన పాత పద్ధతులు వాళ్ళ ముందు చెల్లవు. మీ స్కూల్లో మై టాకింగ్ ట్రీ ఉంటే పిల్లలకి ఇంటరాక్టివ్ గా నేర్పించొచ్చు. పిల్లలు ఎటువంటి ప్రెషర్ లేకుండా చదువుకోవచ్చు. వెల్కమ్ టు న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అసాపురం మండలం చింతిర్యాల పంచాయతీ సర్పంచ్ ఎన్నిక ఉషారాణి, ఉప సర్పంచ్ ఎక్కటి పున్నారెడ్డి నేతృత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు పర్యవేక్షిస్తున్నారు. పంచాయతీకి చెందిన 3 గ్రామాల్లో మెయిన్ రోడ్డు మరమ్మతులు, చెట్ల శుభ్రపరచడం, డోజర్లతో లెవెల్ చేయడం వంటి పనులు చేపట్టారు. ప్రజలకు సౌకర్యాలు అందించడమే ప్రధాన ధ్యేయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఉప్పరపల్లి నేషనల్ హైవేపై స్వప్న హత్య కేసులో పోలీసుల నిర్లక్ష్యాన్ని న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 3 వారాలుగా కేసు దర్యాప్తు చేయకపోవడం, నిందితుడికి అదుపులోకి తీసుకోకపోవడం పోలీసుల వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. రాస్తా రోకో నిర్వహించి వెంటనే నిందితుడిని అరెస్టు చేసి కఠిన శిక్షించాలని డిమాండ్ చేశారు. Justice!
రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం ఆమనగల్ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి 15వ, 11వ వార్డులలో విస్తృతంగా ప్రచారం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి ఆమనగల్ను ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడం లక్ష్యమని చెప్పారు. పాత పాలకుల నిర్లక్ష్యం వల్ల అభివృద్ధి తగ్గిందని, భవిష్యత్తులో ఓటర్లు అభివృద్ధిలో భాగస్వామ్యులు అవ్వాలని కోరారు. పార్టీ చేసి చేతి గుర్తు మీద ఓటేసి గెలిపించి ఈ రోడ్లు ఈ ఆమనగల్ను బాగుపరుచుకుంటారో మీ చేతిలో ఉంది అని చెప్పి నేను మీకు అందరికీ మనవి చేస్తూ ఉన్నా. మీరు ఓటేస్తే ఈ రోడ్లు వేస్తాం, మీరు ఓటేస్తే ఆమనగల్లు బాగుపడుతుంది. ఈ రోడ్లు, కాలేజీలు, హాస్పిటల్ అన్ని కూడా వస్తాయని చెప్పి మీకు తెలియజేస్తూ మళ్ళొకసారి నన్నే అడుగుతున్నారు. నిజంగా మీరు చాలా మంచోళ్ళు. ఎందుకంటే ఏసీఆన కేసులో ఒకసారి చేయలేకపోయింది, రెండోసారి చేయలేకపోయింది. హనుమనాయకుడు పెద్ద నాయకుడు గిరిజన విజయనగరం జిల్లా రాజం నియోజకవర్గంలో జనసేన పార్టీ సమన్వయకర్త పొగిరి సురేష్ బాబు మీడియా సమావేశంలో వైసీపీ నేతలు తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీకి పాల్పడ్డారని ఆరోపించారు. ఎస్ఐటీ నివేదికలో అసలు నెయ్యి కాకుండా కెమికల్ నెయ్యి మాత్రమే అని తేలింది. సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చిందని వైసీపీ నాయకులు చెప్పడం ప్రజలను మోసం చేయడమని పేర్కొన్నారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాము. ప్రస్తుతము కూటమి పాలన ఒక పద్ధతి ప్రకారము జరుగుతుంది. ఒక సంక్షేమ పాలన, ఒక సంక్షేమ ప్రభుత్వంగా గుర్తింపు తెచ్చుకొని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పోటాపోటీగా ప్రభుత్వాన్ని నడుపుతూ ప్రజలకు మంచి అభివృద్ధి కార్యక్రమాలని, సంక్షేమ పథకాలను అందిస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలో ఈ ప్రతిపక్ష పాత్ర పోషించకుండా జగన్మోహన్ రెడ్డి గారు అవాకులు చెవాకులు మాట్లాడుతూ ఉన్నారు. ఏంటంటే ప్రభుత్వం మంచి పరిపాలన చేస్తుంది, ఫ్లెక్సీలు పెట్టి ప్రజలకు ఏ పథకాలు ఎలా నడుపుతున్నామో, ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు, పథకాలు ఎలాగున్నాయో అవన్నీ కూడా ఒక చిన్న ఫ్లెక్సీ పెట్టినంత మాత్రాన దాన్ని ఆసరాగా తీసుకుని మరి అంబటి రాంబాబు గారు పెద్ద ఇష్యూ చేశారు. ఇష్యూ చేయడం వలన దానివల్ల చాలా చట్టపరమైనటువంటి అడ్డంకులు కొన్ని జరిగినాయి. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు సమర్థిస్తున్నారు. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.